మరి నీలోసుకున్న వారి కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు మనం ప్రార్థిస్తున్నామా? వారు ఎంతో వేదనతో ఉంటున్నారు. తల్లికి ఆరోగ్యం ఉండటం లేదు, బిడ్డకి ఆరోగ్యంగా ఉండట్లేదు, కడుపున పుట్టే బిడ్డకి కూడా ఆరోగ్యం ఉండలేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి పిల్లలకి అనారోగ్యాలే. పాతకాల రోజుల్లో అమ్మగారు టైంలో అయితే దేవుని యొక్క కృప వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉండేవారు. ఇప్పుడైతే క్రిటికల్ పరిస్థితి. బిడ్డ బాగుంటే తల్లి బాగుంటాలి, కడుపులోనే తెలియని అనారోగ్యాలు, కొత్త కొత్త వ్యాధులు. అందుకనే ఒక తల్లి హాస్పిటల్కి వెళ్తే ఆమెతో చెప్పారంట, నీ బిడ్డ అవయవాల్లో బలహీనంగా ఉంది, అవయవాలు లేవని. ఆమె నిత్యము కడుపు మీద చేసుకుని ప్రార్థన చేస్తే అవయవాలు ఉన్నట్లుగా ఆ స్కానింగ్లో ఒక దేవుని హస్తం ఉన్నట్లుగా చూపించారు. కావాలంటే మీరు చూడండి ఆ వీడియో. ఎందుకంటే దేవుడు కార్యం చేయబోతాడు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కొరకు ప్రార్థన చేస్తే. చూడండి ఆ వీడియో. ఒకసారి ఈ ఫోటో చూడండి. రీసెంట్ గా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిన ఫోటో. ఏంటి ఫోటో అంటే, ఇది ఒక మదర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో తీసుకున్నప్పుడు వచ్చిన ఫోటో. ఏంటంటే గర్భంలో ఉన్న ఒక బిడ్డ మీద ఎవరో తెలియని చెయ్యి, ఒక హస్తము ఆ బిడ్డను కాపాడుతున్నట్టు, ఏ మిస్టీరియస్ హ్యాండ్ ప్రొటెక్టింగ్ ద చైల్డ్ ఆ స్కానింగ్ లో బయటపడ్డది. ఏంటంటే ఒక మదర్ తన ఊంబులో ఉన్న బేబీకి ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్న విషయం తెలిసిందంట ముందు స్కానింగ్ చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే తన బిడ్డకి ఒక హార్ట్ కండిషన్ తో ప్రాబ్లం ఉందని తెలిసిందో, ఆ వూమ్ మీద చెయ్యేసుకుని, గర్భంలో ఉన్న తన బిడ్డ మీద చెయ్యేసుకుంటూ ప్రార్థన చేసేదంటే ఏమనంటే, ప్రభువా నా బిడ్డ మీద నీ హస్తం ఉండాలి, లార్డ్ ప్రొటెక్ట్ మై చైల్డ్, లెట్ యువర్ హ్యాండ్ బి అపాన్ మై చైల్డ్ లార్డ్ అని చెప్పి ప్రార్థన చేసుకునేదంట. అలా కొంతకాలంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సరే ఎప్పుడు వెళ్తున్న విధంగానే స్కానింగ్కి వెళ్ళారంట. ఆ స్కానింగ్ లో డాక్టర్స్ కూడా షాక్ అయిపోయారంట. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో కూడా చూసిన షాక్ అయ్యారు. ఏంటంటే ఒక మిస్టీరియస్ హ్యాండ్, ఒక హస్తం ఆ బిడ్డని కాపాడుతున్నట్టు, తన కార్యాలని బయలుపరుస్తున్నాడు. ఎవ్రీడే గాడ్ ఈస్ మేనిఫెస్టింగ్ హిస్